హాయ్ హలో జై శ్రీ గణేష. ప్రస్తుతం మనము లక్ష్మీగూడలోని శ్రీకృష్ణ భవాని ఆర్ట్స్ వారి షెడ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. లాస్ట్ వీడియోలో ఇక్కడ విగ్రహాల యొక్క అప్డేట్స్ ఏ విధంగా చూపించాము. ప్రస్తుతం ఇక్కడ అప్డేట్స్ ఏ విధంగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ స్పెషల్ సోలాపూర్ స్టైల్ విధంలో మన విఘ్నరాజన్ అయితే తయారు చేయడం జరుగుతుంది అనమాట. సో బ్యాక్ కెమెరా ద్వారా ఇక్కడ అప్డేట్స్ ఏమున్నాయో పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ డిజైన్స్ అయితే మిగతా షెడ్లతో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మరి వాటికి ఏం యాడ్ చేశారు, ఇంకా ఏమైనా అడిషన్స్ ఉన్నాయా, ఇంకేమైనా చేంజ్ చేశారని చెప్పేసి పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను. బ్యాక్ కెమెరా షూట్ అయిపోతున్నాను. ఓకే, ఎంట్రన్స్లో చూసుకోవచ్చు శ్రీకృష్ణ భవాని యాడ్స్ వారి యొక్క మొబైల్ నంబర్, స్పెషల్ ముంబై మరియు సోలాపూర్ ఐడియల్స్ అని చెప్పి ఇచ్చారనమాట. అడ్రస్ కూడా చూసుకోవచ్చు, దుర్గానగర్, మైలార్దేవపల్లి, నియర్ శ్రీ దుర్గా కన్వెన్షన్ హాల్. మనకి ఎంట్రన్స్లో చూసుకోవచ్చు 6 నుంచి 7 ఫీట్ల గణనాథుల యొక్క విగ్రహాలు అయితే అనమాట. ప్రస్తుతం ఇటు కవర్స్ చేసి ఉన్నాయి. కాకపోతే చూసుకోవచ్చు పెయింటింగ్ దశలో ఉన్న మన విఘ్నరాజు అనమాట. మన సోలాపూర్ మరియు ముంబై స్టైల్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. కవర్స్ ఉన్నాయి, మీకు అంత క్లారిటీ కనిపించకపోవచ్చు, అప్పటి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, మన శివుని యొక్క ఆకారం. అండ్ పూర్తిగా బ్యాక్ డ్రాప్ పైన అయితే చూసుకోవచ్చు ఆ రౌండ్ డిజైన్ మధ్యలో మన శివుని రూపము, దానిపైన మన 4 నుంచి 5 పడగొప్పిన పాములకు ఆకారం అవుతుందన్నమాట. ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి సుమారు 7 నుంచి 8 ఫీట్స్ దాకా ఉంటుందన్నమాట. అండ్ అక్కడ చూసుకోవచ్చు మన మహారాజా స్టైల్లోని విఘ్నరాజు అనమాట. బ్యాక్ డ్రాప్లో మన నరసింహస్వామి వారి యొక్క రూపం ఉందన్నమాట. సైడ్స్లో మన కుండల నుంచి మన ఫ్లేమ్స్ మంట వస్తే విధంగా ఉంటే ఆ విధంగా చేశారు. ఇంకా పెయింటింగ్ వర్క్ జరగలేదు, పెయింటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో మనకి ఎంట్రన్స్లోనే ఇంత అందమైన విగ్రహాలు ఉన్నాయంటే లోపల ఇంకెంత అందమైన విగ్రహాలు ఉంటాయో చూద్దాము. మనకి పెయింటింగ్ దశలో ఉన్న విఘ్నరాజు అనమాట. చూసుకోవచ్చు ఈ రైట్ సైడ్లో ఉన్న విగ్రహాలన్నిటికీ మనకి ఎంట్రన్స్లో ఇక్కడ పెయింటింగ్ దశలో ఉన్న విఘ్నరాజు అనమాట. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. మన ఈ విగ్రహాలకైతే పెయింటింగ్ వేయడం అయితే ప్రారంభించారనమాట. మనకి 70 నుంచి 80% పెయింటింగ్ అనే విగ్రహాలు అయితే ఈ విధంగా ఉంటాయి. అంటే పెయింటింగ్ యొక్క ఫినిషింగ్ ఏ విధంగా ఉందో చూపించే విధంగా మన కళాకారులు అయితే ఇక్కడ విగ్రహానికి అయితే పెయింటింగ్ వేసి చూపించడం జరిగింది. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు, బ్యాక్ డ్రాప్ కూడా పెయింటింగ్ వేశారు. మన చిన్న విగ్రహాలకైతే బ్యాక్ డ్రాప్ ఇస్తున్నారు, మన పెద్ద విగ్రహాలకైతే బ్యాక్ డ్రాప్ ఫైబర్ రూపంలో ఇస్తున్నారు అనమాట. సో చూసుకోవచ్చు మన స్వామివారి పాదకి ఇక్కడ వరకే పెయింట్ వేయడం జరిగింది, ఎందుకంటే మిగతాది పంచ వస్తుంది అనమాట. అంటే క్లాత్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ పెయింటింగ్ వర్క్ చూసుకోవచ్చు, నేను మీకు దగ్గర నుంచి మరీ చూపిస్తున్నాను మన స్వామివారి యొక్క పెయింటింగ్ వర్క్ ఏ విధంగా ఉందో. సో ప్రస్తుతం ఇక్కడ లైట్స్ కూడా వేశారు, మన సాయంత్రం కూడా అవుతుంది. చూసుకోవచ్చు మన స్వామివారి యొక్క పెయింటింగ్ వర్క్ ఏ విధంగా ఉందో, చాలా బాగుంది కదా. మనకి ఎంట్రన్స్లో ఉన్న ఇక్కడ మెయిన్ మన యూనిక్ పీస్ అనమాట. మన ముసలి పైన తామర పువ్వు, అండ్ తామర పువ్వు పైన కూర్చున్న విఘ్నరాజు అనమాట. చూడొచ్చు ఎంత అందంగా ఉందో. మన యొక్క విగ్రహం హైట్ వచ్చేసి సుమారు 15 నుంచి 18 ఫీట్ల వరకు అయితే వస్తుంది. ఇవే కాదు, ఇంకా భారీ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మన యొక్క భారీ విగ్రహానికి కూడా పెయింటింగ్ అయితే వేయడం జరిగిందనమాట. చూసుకోవచ్చు మన స్వామివారి పాదాలకు వేశారు పెయింటింగ్, అదేవిధంగా మన పూర్తి బాడీకి అయితే పెయింటింగ్ వేయడం జరిగింది. అంతేకాదు కళ్ళు కూడా వేశారు, చాలా అందంగా ఉంది కదా పెయింటింగ్. చాలామంది అడుగుతున్నారు పెయింటింగ్ దశలో విగ్రహాలు చూపించండి అని చెప్పేసి. మన శ్రీకృష్ణ భవాని ఆర్ట్స్ వారి దగ్గర అయితే పెయింటింగ్ వేసిన విగ్రహం అయితే 2 ఉన్నాయి. వాటి యొక్క అప్డేట్స్ మీకు చూపించడానికి అయితే ఇక్కడ వచ్చాను. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకొని చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. మన బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, మన త్రిశూలకైతే బ్లాక్ పెయింట్ వేశారు. అదేవిధంగా మన నరసింహస్వామికి కూడా బ్లాక్ పెయింట్ వేయడం జరిగింది. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఫైబర్, మన ఇంకా ఆ రౌండ్ అనేది కొంచెం రెడ్ ఇచ్చారనమాట. సో మనకి నైట్ పూట ఈ కాంబినేషన్తో లైట్స్ వేస్తే చాలా అందంగా అనిపిస్తుంది. చూసుకోవచ్చు మన వ్యూ ఎంత అందంగా ఉందో ఈ యొక్క విగ్రహానికి. మన పంచ అనేది ఇంకా కట్టాలన్నమాట, పంచ కమర్పట్టి అండ్ ఇవన్నీ వేసిన తర్వాత మన విగ్రహం ఇంకా చాలా ఆకర్షణీయంగా అయితే ఉంటుందన్నమాట. పెయింటింగ్ వేయక ముందుకు విఘ్నరాజు ఏ విధంగా ఉంటారు, పెయింటింగ్ వేసినాక విఘ్నరాజు ఏ విధంగా ఉంటారు, పెయింటింగ్ వేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా కొన్ని విగ్రహాల యొక్క డిజైన్ ఫిట్ అనమాట. వీటికి కూడా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసే దిశలో ఉన్నాయి. చూసుకోవచ్చు మన బ్యాక్ డ్రాప్ వచ్చేసి మన నెమలి యొక్క రూపాన్ని అయితే ఇక్కడ చూపించడం జరిగిందనమాట. సైడ్స్కి పెయింటింగ్ వేసినాక మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ స్టాండ్ అని కనిపించట్లేదు. సో చూసుకోవచ్చు విగ్రహం అయితే ఈ విధంగా ఉంది. అండ్ మన పెయింటింగ్ అయిపోయింది విగ్రహం. ఈ విగ్రహం యొక్క హైట్ సుమారు 13 ఫీట్ల వరకు అయితే ఉండదు. బ్యాక్ డ్రాప్తోనే 17 నుంచి 18 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ మన ఈ బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. పైన పూర్తిగా పైన చూసుకుంటే తామరపు యొక్క ఆకారం ఉంది.
మన చూసుకోవచ్చు విఘ్నరాజాని ఫిట్టింగ్ పొజిషన్లో విఘ్నరాజా అనమాట. ఇలాగా లోపలికి వెళ్తే ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, చాలా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మన స్వామివారి బ్యాక్ డ్రాప్తోని మన పూర్తిగా పైన మన ఒక స్వామివారి అయితే రూపం చూపించారు. ప్రస్తుతానికి మనతో క్లారిటీ లేదు. అండ్ మీకు లాస్ట్ వీడియోలో చూపించినట్టయితే విగ్రహానికి కూడా ఇంకా వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ మన స్వామివారి బేస్ ఉంది కదా, ఇక్కడ సింహాలను పెట్టారు అండ్ ఈ పోర్షన్ని కవర్ చేశారనమాట. దాన్ని కవరింగ్ చేశారు అండ్ పెయింటింగ్ దశకైతే పూర్తిగా తీసుకొచ్చారు. మన ఈ విగ్రహాన్ని పూర్తిగా పెయింటింగ్ దశకైతే తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ విగ్రహం కూడా ఉందన్నమాట. బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, ఫైబరే. ఇక్కడ విగ్రహాలన్నీ ఎంట్రన్స్లో చూపించిన పెద్ద విగ్రహం తప్ప మిగతా విగ్రహాలన్నీ యొక్క హైట్ 15 ఫీట్ల వరకు అయితే ఉంటుందన్నమాట. బ్యాక్ డ్రాప్తో కలిపి 18 వరకు అయితే ఉంటుంది. మన పెయింటింగ్ వేసిన విగ్రహం అయితే చూపించాను కదా, ఆ విధంగా పెయింటింగ్ ఒక వర్క్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో డిజైన్తో ఉన్న విఘ్నరాజా అనమాట. మన పూర్తిగా ఫిట్టింగ్ పొజిషన్ ఉన్న విఘ్నరాజాలు ఇక్కడ అన్ని విగ్రహాలు పూర్తిగా ఫిట్టింగ్ పొజిషన్లో ఉన్న విఘ్నరాజాలు అనమాట. కానీ పెద్ద విగ్రహాలు అయితే బ్యాక్ డ్రాప్ పూర్తిగా ఫైబర్తో చేసినాయి అండ్ డిజైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మన ఈ విఘ్నరాజాన్ని చూసుకోండి, మన మూషిక వాహనం అన్నమాట. మన స్వామివారి వాహనం మూషిక వారు ఉంటారు కదా, చిన్న చిన్నగా చేసి పెట్టారన్నమాట. పూర్తిగా సిద్ధంగా ఉంచారు, వీటికి పెయింటింగ్ వేయడమే ఆలస్యం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారు ఒక కాలుపైన కాలు వేసుకొని చాలా అందంగా కూర్చున్నారు. మన ఈ యొక్క విగ్రహానికి పెయింటింగ్ వేసిన తర్వాత చూస్తే చాలా అందంగా ఉంటారు. సో బ్యాక్ డ్రాప్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ ఫైబర్ అండ్ స్వామివారి తలపైన మన నరసింహ స్వామివారి యొక్క ఫేస్ అయితే చూపించడం జరిగింది అనమాట. పెయింటింగ్ వర్క్ ఇక్కడ ప్రస్తుతము విగ్రహాలు వైట్ కలర్లో ఉన్నాయి. పెయింటింగ్ వర్క్ అయిన తర్వాత మీకు ఎంట్రన్స్లో 2 విగ్రహాలు చూపించాను కదా, ఆ విధంగా అనమాట. అంటే ఈ యొక్క విగ్రహాలకైతే స్టార్టింగ్ అయితే అయ్యింది పెయింటింగ్ వర్క్. ఇందాక చూపించిన విధంగానే మీకు బ్యాక్ డ్రాప్స్ అయితే ఉన్నాయి అనమాట. వీటి యొక్క బ్యాక్ డ్రాప్ ఫైబర్ అయితే కాదు, ఇక తెలుసుకోవాలి. కొన్ని ఫైబర్ ఉన్నాయి, ఫైబరే. ఎందుకంటే అక్కడ చూసుకోవచ్చు మనకి కట్స్ ఉన్నాయి కదా, ఆ విధంగా చెప్తున్నాను ఇవి ఫైబర్ అని చెప్పేసి. సో ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, మీకు షార్ట్ కట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, మన ఇక్కడ టాటాయిస్ తాబేలు పైన కూర్చున్న విఘ్నరాజు అనమాట. చూసుకోవచ్చు, చాలా అందంగా ఉంది కదా. సో ఇలా చాలా డిజైన్స్లో మనకి ఇక్కడ విఘ్నరాజు అయితే తయారు చేయడం జరిగిందనమాట. మన స్టార్టింగ్లో చూపించినట్టు మీకు ఇక్కడ ఈ యొక్క విగ్రహం హైట్ కూడా 12 నుంచి 15 ఫీట్లు ఉంటుంది. బ్యాక్ డ్రాప్తో 18 ఫీట్లు ఉంటుంది. అవి ఫ్రెండ్స్ ఇక్కడ మన శ్రీకృష్ణ భవానీ ఆర్ట్స్ వారి దగ్గర విగ్రహాల యొక్క అప్డేట్స్ మీకు చూపించాను పూర్తిగా. సో పెయింటింగ్ దశలోకి అయితే వచ్చేసాయి మొత్తం పూర్తిగా. సో రండి, చూడండి, మీకు నచ్చిన విగ్రహాన్ని బుక్ చేసుకోండి. మన ఈ కృష్ణ భవానీ ఆర్ట్స్ వారిని మన ఈ ఇద్దరు బ్రదర్స్ అయితే చేస్తున్నారనమాట. ప్రస్తుతం ఇక్కడ వచ్చారు కొంతమంది మన గణేష్ని బుక్ చేయడానికి. సో మరొకసారి చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. ఎంట్రన్స్లోని మన ఎంట్రన్స్ మెయిన్ పీస్ అనమాట. మన ముసలి పైన కూర్చున్న విఘ్నరాజా అండ్ పెయింటింగ్ దశకి వచ్చిన ఈ యొక్క విగ్రహం చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ విగ్రహాల యొక్క అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ పెయింటింగ్ వర్క్ దశలోకి అయితే విగ్రహాలు అయితే వచ్చేసాయి అనమాట. మన చిన్న విగ్రహం, పెద్ద విగ్రహం, 2 విగ్రహాల యొక్క పెయింటింగ్ వర్క్ ఇక్కడ ఏ విధంగా ఉంది అది కూడా చూపించడం జరిగింది. మరొకసారి చూపిస్తున్నాను. నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు విగ్రహం యొక్క పెయింటింగ్ వర్క్ ఏ విధంగా ఉందో. పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా అందంగా చేశారు. ఇంకా కొద్ది రోజుల్లో మిగతా విగ్రహాలు కూడా పెయింటింగ్ వర్క్ 50 నుంచి 60% వరకు వేసి ఉంచుతారనమాట. ధోతి వర్క్ అనేది మీకు చెప్పిన విధంగా చేస్తారు, లేకపోతే వాళ్ళు చూపించిన ఫోటో డిజైన్ ప్రకారం కూడా చేస్తారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. కీప్ వాచింగ్, స్టే ట్యూన్, మీట్ యూ నెక్స్ట్ వీడియో. జై శ్రీ గణేష.